back to my channel. So this one is article 2. So your ఈనాడు పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ 2 అనమాట. దీని గురించి అవుట్లైన్ చూద్దాము. ఆర్టికల్ 2 టాపిక్ ఏంటంటే గ్రీన్ హైడ్రోజన్. సో గ్రీన్ హైడ్రోజన్ గురించి ఒకసారి చెక్ చేసుకుందాం. అసలు వాట్ ఈస్ గ్రీన్ హైడ్రోజన్? సో హైడ్రోజన్ గ్యాస్ ప్రొడ్యూస్డ్ యూజింగ్ ద రెన్యూవబుల్ ఎనర్జీ, దట్ ఈస్ సోలార్ ఆర్ ద విండ్ ఆర్ ద వాటర్. సో ఏదైనా రెన్యూవబుల్ ఎనర్జీని మనం యూస్ చేసుకుని హైడ్రోజన్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే గ్రీన్ హైడ్రోజన్ అని చెప్పేసి అంటాం అనమాట. ఓకే, అయితే మనం ఇక్కడ ఏ రెన్యూవబుల్ ఎనర్జీని మనం ఇక్కడ యూస్ చేస్తున్నాము అంటే ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ వాటర్ని ఎలక్ట్రాలిసిస్ చేసి వాటర్ని మనము బ్రేక్ డౌన్ చేసి దాని ద్వారా వచ్చిన హైడ్రోజన్ యూస్ చేసుకుని మనము గ్రీన్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేస్తున్నాం అనమాట. అది గ్రీన్ హైడ్రోజన్ అంటే. ఓకేనా? నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ దిస్ గ్రీన్ హైడ్రోజన్? మీన్స్ H2 ఇస్ ద ఫార్ములా. నెక్స్ట్, వై గ్రీన్? ఎందుకు మనం గ్రీన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నామంటే నో కార్బన్ ఎమిషన్ డ్యూరింగ్ ద ప్రొడక్షన్. సో ఎందుకంటే మనం ఏదైనా ప్రొడ్యూస్ చేసేటప్పుడు మనకి కార్బన్ ఎమిషన్ అయ్యింది అంటే ఇట్ విల్ లీడ్ టు ద పొల్యూషన్. ఓకే, ఆ పొల్యూషన్ మనం రెడ్యూస్ చేయాలి అంటే మనకి కార్బన్ ఎమిషన్ అటువంటి జరగకూడదు అనమాట. ఓకే, అది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. సో వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ దిస్ గ్రీన్ హైడ్రోజన్? ఫస్ట్ వన్ ఈజ్ క్లీన్ ఫ్యూయల్ ఫర్ ట్రాన్స్పోర్ట్, పవర్ జనరేషన్, ఫర్టిలైజర్స్. సో ఈ ఏరియాస్లో మనం ఎక్కువగా గ్రీన్ హైడ్రోజన్ మనం యూస్ చేసుకుంటూ ఉంటాము. నెక్స్ట్ వచ్చేటప్పటికి లాంచ్డ్, ఎవరు ఈ యొక్క గ్రీన్ హైడ్రోజన్ అటువంటి మిషన్ లాంచ్ చేశారు అంటే ఎన్జిహెచ్ఎం వాళ్ళు లాంచ్ చేశారు అనమాట. సో వాట్ ఈస్ మెంట్ బై ద ఎన్జిహెచ్ఎం మీన్స్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్. ఎప్పుడు దీన్ని లాంచ్ చేశారు అంటే 2023 జాన్లో దీన్ని లాంచ్ చేశారు అనమాట. సో దిస్ పాయింట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద గ్రూప్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, నెక్స్ట్ వన్. సో ఏ మినిస్ట్రీ యొక్క రెన్యూవబుల్ ఎనర్జీని రన్ చేస్తుంది అంటే ఎంఎన్ఆర్ఈ దట్ మీన్స్ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. ఓకేనా? ఈ యొక్క మినిస్ట్రీ అనేటువంటిది ఈ గ్రీన్ హౌస్ సంబంధించినటువంటి ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ సంబంధించినటువంటి అన్ని యొక్క అంశాలని లీడ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో తర్వాత వచ్చేటప్పటికి వాట్ ఈస్ ఇండియాస్ టార్గెట్? ఇండియా యొక్క టార్గెట్ ఏంటి అంటే 5 మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేయాలి. ఏంటి యాన్యువల్లీగా అంటే పర్ ఇయర్ ప్రొడ్యూస్ చేయాలన్నమాట. సో ఆ పాయింట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అయితే ఎప్పటికీ మనము ఈ 5 మిలియన్ టన్స్ని ప్రొడ్యూస్ చేయాలి, మెట్రిక్ టన్స్ ప్రొడ్యూస్ చేయాలి అంటే టార్గెట్ వచ్చేటప్పటికి 2030. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్? ఎందుకు అసలు మన గ్రీన్ హౌస్ యూస్ చేయాలి అంటే రెడ్యూస్ ద డిపెండెన్సీ ఆఫ్ ద ఫాజిల్ అండ్ ద ఫ్యూయల్ మీద మనకి డిపెండెన్సీ తగ్గించాలి. ఎందుకంటే ఫాజిల్ ఫ్యూయల్ అంతరించిపోతూ ఉంటాయి కాబట్టి తగ్గించడం కోసం నేను యూస్ చేస్తాను అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి అసలు ఫస్ట్ ఈ గ్రీన్ హౌస్ హైడ్రోజన్ ప్లాంట్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు అంటే ఎన్టీపీసీ ఎస్టాబ్లిష్ చేసింది లడఖ్లో ఉంది. తర్వాత మనకు వచ్చేటప్పటికి మధ్యప్రదేశ్లో ఉందన్నమాట. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి సో వాట్ ఈస్ ద బై ప్రొడక్ట్ ఆఫ్ దిస్ ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ దిస్ వాటర్ అంటే దట్ ఈస్ ఆక్సిజన్. సో దిస్ ఈస్ కాంపిటేటివ్ ఏరియాలో ఈ బిట్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, దిస్ ఇస్ ఆర్టికల్ 2. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సో రేపు 9th కదా, రేపు మళ్ళీ మీకు ఇంకొక ఆర్టికల్స్ అన్ని కూడా పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.